భారత్లోని పాకిస్తానీయులకు ఊరట లభించింది. భారత్లో ఉన్న పాకిస్తానీయులు వెళ్లేందుకు గడువు పొడిగించింది కేంద్రం. పెహల్గాం ఉగ్రదాడితో భారత్ పాక్ సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే పాక్ జాతీయులు మన దేశం వీడి వెళ్లేందుకు గడువు విధించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఆ ఉత్తర్వుల్లో తాజాగా సవరించినట్టు తెలుస్తోంది. పాక్ జాతీయులు తిరిగి వెళ్లడానికి ఇచ్చిన గడువు మంగళవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 30న వాఘు అటారీ సరిహద్దును మూసివేస్తామని గతంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చిన ఉత్తర్వును తాజాగా సవరించినట్టు సమాచారం. ఆంక్షలు సడలడంతో తదుపరి ఆదేశాలు వెలువడేందుకు వారు సరిహద్దు నుంచి పాక్ వెళ్లేందుకు వెసులుబాటు కలిగిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ను వీడి వెళ్లాలని పాక్ భారతీయ జాతీయులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో బుధవారం నాటికి మొత్తం 786 మంది వెళ్లిపోయారు. వారిలో 55 మంది దౌత్యాధికారులు, వారి డిపెండెంట్లు, సహాయక సిబ్బంది, 8 మంది పాకిస్తాన్ వీసాలున్న భారతీయులున్నారు. గత 6 రోజుల వారంతా అటారీ వాఘు సరిహద్దు మీదుగా పాకిస్తాన్ కు వెళ్లిపోయారు. పాకిస్తాన్ నుంచి భారత్ కు 1465 మంది వచ్చారు. అయితే వీరిలో 25 మంది అధికారులు, దీర్ఘకాల వీసాలు ఉన్న 151 మంది పాకిస్తాన్ జాతీయులు ఉన్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో అందిస్తారు. మహేందర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దక్షిణ భాగంలోనే వారంతా కూడా ఉంటున్నట్టు తెలుస్తుంది. వారికి సరిపడా ఆహార సదుపాయాలను కూడా అక్కడ ఉన్నటువంటి వారు ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఒకవైపు ఈ కాశ్మీర్ పహల్గాం దాడికి తామే బాధ్యత వహిస్తున్నామని చెప్పినటువంటి ఈ ముష్కర దాడి అంతా కూడా ఇప్పుడు తమకు సంబంధం లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ పహల్గాం దాడి నేపథ్యంలో భారత్ చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది పాకిస్తాన్ పైన. ఇప్పటికే పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకోవడంతో పాటు ద్వైపాక్షిక ఉన్నటువంటి ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసుకుంటుంది. అలాగే ఇప్పుడు తాజాగా భారత ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో గగనతలంపై కూడా వారి పాకిస్తాన్ విమానాలను నడపకుండా నిషేధం కూడా విధించిన నేపథ్యం కనిపిస్తుంది. పాకిస్తాన్కు మరికొస్త ఆర్థికంగా ఇబ్బంది కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా అన్ని దారులు అంటే అష్టదిగ్బంధనం చేస్తూనే ఉంది ప్రభుత్వం. మరోవైపు పాకిస్తాన్ నుంచి ఆ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు బీద ఏడుపులు ఏడుస్తూనే భారత్ పాకిస్తాన్ పైన యుద్ధం చేయడం సరికాదు, చర్చల ద్వారా మాట్లాడడం, ఒకవైపు ప్రపంచ బ్యాంకు అలాగే ఇతర దేశాల నుంచి మాట్లాడిస్తూనే మరోవైపు కవింపు చర్యలు బిగిస్తున్న పరిస్థితి. సింధు జలాల నేపథ్యంలో సయీద్ అఫీం ఏదైతే మాట్లాడు ఆ సింధు జలాలను కనుక విడుదల చేయకపోతే మీ రక్తం పారిస్తా మోడీ అనేటువంటి మాటలు బరితెగింపు మాటలు మనం చూస్తాం. మరోవైపు తాజాగా సింధు జలాల ఒప్పందం సింధు జలాలు మావే అన్నట్టు దానిపైన పూర్తి హక్కు మాకే ఉంటుందన్నట్టు కూడా ఆ దేశానికి సంబంధించినటువంటి ఒక మంత్రి కూడా మాట్లాడడం మనం చూస్తాం. ఓవైపు బతిన్లాడుతూనే ఓవైపు కవింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికీ వైపు బార్డర్లో కూడా ఈ సైనికులు కవింపు చర్యలకు దారితీయడంతో భారత సైనికులు కూడా అంతే రీతిలో వారిని కూడా ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తాజాగా ఒక సిఐ అంటే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనే అమెరికాకి సంబంధించినటువంటి ఈ ఏజెన్సీ అంటే 32 సంవత్సరాల క్రితం 1993లో ఒక రిపోర్ట్ అయితే ఒకటి విడుదల చేసింది. అప్పట్లోనే దాంట్లో క్లియర్గా ఉన్నటువంటి విషయాలు మనం ఇప్పుడు తాజాగా సంచలనం రేపుతున్నాయి. భారత్కు పాకిస్తాన్కు మధ్య ఒక యుద్ధం వస్తే అది కాశ్మీర్ అంశంలోనే వస్తుంది. ఒకవేళ భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగితే మాత్రం ఖచ్చితంగా భారత్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్ వద్ద లేవు. అంత మేర ఆర్థికంగా వారు దిగజారిపోయి ఉన్నారు. ఖచ్చితంగా భారత్ పైచేయి ఉంటుంది. ఏదైనా సరే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తారు తప్పే వీళ్ళకు యుద్ధం చేసేంత సామర్థ్యం లేదు. ఇతర దేశాల నుంచి మద్దతు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉండదని అంటే 32 సంవత్సరాల క్రితమే ఈ రిపోర్టు చెప్పిందంటే అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ కేవలం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం తప్ప ఎక్కడ కూడా యుద్ధానికి సిద్ధమయ్యలేదు. అందుకు తగ్గ ఆయుధాలు కావచ్చు, అదొక ఆర్థికంగా కానీ పాకిస్తాన్ ఎక్కడ కూడా సిద్ధంగా లేదు. మరోపక్క ఈ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ పైన అనేక అంటే ఇప్పటికే చాలా వరకు కఠిన నిర్ణయాలు అయితే తీసుకుంది. మరోపక్క ఈ జామర్లు కూడా అంటే పాకిస్తాన్ నుంచి ఏవైతే ఉన్నాయో ఆ ఉన్నటువంటి ఎయిర్లైన్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి సాంకేతిక పరంగా ఏది కూడా పనిచేయకుండా జామర్లను కూడా ఏర్పాటు చేయడంలో
ఇదంతా కూడా సిద్ధమవుతుంది ఉన్నటువంటి సైనిక అధికారులు. మరోపక్క ప్రధానమంత్రి మోడీ త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనివ్వడంతో రోజుకు అంటే ఏ రోజైతే త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిస్తామని భారత్లో విషయం వెలువడిందో అప్పటి నుంచి పాకిస్తాన్లో ఒక్కొక్కరుగా స్పందించడాలు మొదలు పెడుతున్నాం. ఇంటర్నెట్లో మనం చూస్తున్నాం, సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్ ఈ యుద్ధాన్ని దేవుడే ఆపాలని సాక్షాత్ పాకిస్తాన్ చెందినటువంటి మంత్రులే చెప్పడం, అధికారులే చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తాం. ఇక సయ్యద్ అఫీం ఎవరైతే ఉన్నాడో ఈ ఉగ్రదాడికి మొత్తం పాల్పడినవాడు ఉగ్రవాదకు రూపకల్పించిన సయ్యద్ అఫీం ఉన్నాడు. తనని జైల్లో వేశామని చెప్తున్నటువంటి పాకిస్తాన్ తనకు పూర్తిగా అక్కడ 4 గంటల భద్రతను కూడా ఇచ్చిందని తెలుస్తుంది. అంటే తనను ఉంటున్న ఒక రద్దీ ప్రాంతంలో ఉంచి తనకు 4 గంటల భద్రతను ఇస్తుంది. పూర్తిగా తనకు ఒక విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది. ఉగ్రవాదుల అంటే వాళ్ళ ఆలోచనలతో పూర్తిగా వాళ్ళంతా కూడా నడుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉగ్రవాదుల మాస్టర్ ప్లాన్తోనే మొన్న ఉగ్రదాడికి పాల్పడింది అనేది కూడా క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి. ఏదైతే సయ్యద్ అఫీం ఉన్నాడో అతని పైన ఇప్పటికే అంతర్జాతీయంగా అమెరికా సైతం $10,000 నజర కూడా విడుదల చేసిన పరిస్థితి. అలాంటి ఉగ్రవాదిని పాకిస్తాన్ 4 గంటల భద్రతనిచ్చి మరి అక్కడ తింపుతుందంటే అర్థం చేసుకోవచ్చు తన ప్రమేయం ఏ రకంగా ఉందో. అంటే తనే మాట్లాడతాడు, సింధు జలాలను ఆపేస్తే మాత్రం ఖచ్చితంగా ఇండియా పైన దాడి చేస్తాం, మీ రక్తం పారిస్తామని అయితే స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఇంత బహిరంగ స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే ఇంకా తను జైల్లో ఉన్నాడని ఎలా అర్థం చేసుకోవాలని ఇప్పుడు అంతర్జాతీయ వ్యాప్తంగా పత్రికలు కూడా అదే ప్రచురణ చేస్తున్నాయి. ఓవైపు అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నటువంటి వ్యక్తి స్టేజ్ల పైన ఇస్తున్న పరిస్థితి. మరి తాజాగా అతనికి 4 గంటల భద్రత కూడా పాకిస్తాన్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతుంది, మరోవైపు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. ఇప్పటికే రకరకాల అంటే పాకిస్తాన్తో ఉన్నటువంటి అన్ని సత్సంబంధాలు తెగవై ఇప్పుడు గగనతలంలో కూడా ఎయిర్బేస్ పైన కూడా పాకిస్తాన్కి సంబంధించిన విమానాలు ఎగరకపోవడం ఇప్పుడు పాకిస్తాన్ మరింత సంక్షోభంలోకి అంటే ఆర్థిక సంక్షోభంలోకి దిగజారే అవకాశం అయితే కనిపిస్తుంది. సో 1 కాదు 2 కాదు అన్ని రకాలుగా పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థికంగా కురికిపోయింది. ఇప్పుడు యుద్ధం చేస్తామంటూ ఒకరు, యుద్ధాన్ని ఆపాలని ఒకరు, మరోవైపు మధ్యవర్తిత్వం చేయాలని ఇప్పటికీ ఇరాక్ దేశాలతో మధ్యవర్తిత్వం చేయడం ఒకవైపు. ఇవన్నీ అంటే 3 నాలుకలు సాధారణంగా 2 నాలుకలు ఉంటాయి, కానీ వీళ్ళు 3 నాలుకల ధోరణి ప్రదర్శన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా పాకిస్తాన్ ఇంకా ఇండియా అంటే యుద్ధం అప్పటికే మొదలైందని చెప్పొచ్చు. ఓవైపు నీటి యుద్ధం అయితే మొదలైంది, మరోవైపు భారత్లో సైనిక కవింపు చర్యలు చేస్తున్నారు. ఓవైపు మన సోల్జర్స్ కూడా అంతే రీతిలో వారిని ఎదుర్కోవడం జరుగుతుంది. మరోవైపు ఉగ్రవాదులకు ఇప్పటికే అంటే పశ్చిమ కాశ్మీర్లోనే వారంతా కూడా బస చేస్తున్నారు, అంటే వారే షెల్టర్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎన్ఐఏ కూడా ఇప్పటికి దాన్ని ధృవీకరించినట్టుగా కూడా దాదాపు చెప్తుంది. మరోవైపు అమెరికా ఇచ్చినటువంటి సిఐ రిపోర్ట్లో పాకిస్తాన్ అంటే 32 సంవత్సరాల క్రితమే చెప్పినటువంటి విషయం చాలా వరకు చర్చనీయంగా మరి ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ అంతా సామర్థ్యం లేనిది, ఖచ్చితంగా భారత్తో వారు పెట్టుకుంటే మాత్రం భస్మం అయిపోతుంది అనేటువంటి నిర్ణయాలు అప్పుడే చెప్పడం జరిగింది. సో ఈ రకంగా పాకిస్తాన్కు ఏ రకంగా కూడా యుద్ధం చేసే సామర్థ్యం లేదు, కేవలం మేకపోతు గాంభీర్యం మాత్రం ప్రదర్శిస్తున్నారు. మరోవైపు ఇంకా 2-3 నెలల్లో అంటే పూర్తిగా ఈ నీటి సింధు జలాలను ఆపివేయడంతో పాటు ఉన్నటువంటి ఆధారంగా ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా ఒక్కసారి వదలడంతో పాకిస్తాన్ ఇంకా ఎడారిగా మారేది కూడా పూర్తిగా సిద్ధమైనట్టు చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా అష్టదిగ్బంధనం దిశగా భారత్ పాకిస్తాన్ పైన ఉద్రవిస్తుంది. మరోపక్క పాకిస్తానీలు భారత్ను విడిచి వెళ్లాలనేటైతే నిన్నటి వరకు గడువు ఏదైతే ఉందో ఆ గడువు కాస్త మరింత పొడిగించారు. ఇప్పటికీ దాదాపు వేలాది మంది అంటే ఒక హైదరాబాద్లోనే 250 మంది అధికారికంగా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలా మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పటికే 2,000 నుంచి 3,000 మంది పాకిస్తానీలు ఇక్కడ ఉంటున్నారంతా కూడా అధికారికంగా బయటకు వచ్చిన పరిస్థితి. సో ఇంకాస్త సమయం ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. సో రకంగా వాళ్ళకి ఊరట కూడా అనుకోవచ్చు, అంటే ఇక్కడే ఉంటే జైల్లో వేస్తారు కాబట్టి వారంతల వారే తమ స్వచ్ఛందంగా బయటకు వస్తూ పాకిస్తాన్కు వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలా అన్ని విధాల భారత్ పూర్తిగా కఠిన నిర్ణయాలతో పూర్తిగా భారత్కు అంటే ఏ రకంగా కూడా ముప్పు వాటిలో కూడా భారత పౌరులకు ఏ రకంగా ముప్పు వాటిలో కూడా యుద్ధాన్ని ఎలా చేయడానికి అన్ని సిద్ధం చేసినట్టు కూడా చెప్పుకోవచ్చు. సంజన. రైట్ మహేందర్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.